అందరికీ నమస్కారం. తెలుగు రుచికి స్వాగతం. ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో రాజుగారు ఏమంట చేయబోతారో తెలుసుకోవాలంటే రాజుగారికి వెల్కమ్ చెప్పాలి. వెల్కమ్ రాజుగారు. హలో రాజుగారు. హలో. సో ఆహా ఏమి రుచిలో ఏమంట చేస్తున్నారు? ఈరోజు పున్నగంటి కూర అండి. మనకు జనరల్ గా అంటే విలేజ్ లో ఎక్కువ చేస్తారు, మనకు కూడా దొరుకుతుంది. పున్నగంటి శనగపప్పు. ఓ శనగపప్పు కాంబినేషన్ చేస్తున్నారా? ముద్ద కూరలా వస్తుంది. ఓకే, చాలా బాగా టేస్ట్. పొనగంటి శనగపప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పొనగంటి శనగపప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పొనగంటి కూర 2 కప్పులు, శనగపప్పు 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన టమాటో 1, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. పొనగంటి శనగపప్పు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందుగా శనగపప్పు గంట పాటు నానబెట్టేసి పొడి పొడిగా వచ్చే విధంగా ఇలా ఉడికించి పెట్టేసుకోవాలి. పొడి పొడిగా రావాలి, ముద్దగా అవ్వకూడదు. ముద్దగా కాకూడదు. ఓకే అండి, ముందుగా మనం పోపు పెట్టుకుందాం. ఆయిల్, ముందుగా ఎండుమిరపకాయలు, అలాగే పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు. కావాలంటే మెంతులు కూడా వేసుకోవచ్చు అండి, కొద్దిమంది వేసుకుంటారు. ఓకే, సో వాళ్ళ చాయిస్. ఆ మెంతి ఫ్లేవర్ కొంచెం తెలియాలనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు, ఒక చిటికెడ. ఓకే, దీంట్లో పచ్చిమిరపకాయలు, ఆకుకూర కాబట్టి వెల్లుల్లి ఉంటే బాగుంటుంది. వద్దు అనుకుంటే అవి లేకుండా చేసుకోవచ్చు. ఓకే, కొద్దిగా కరివేపాకు. ఓకే, సో పోపు కొంచెం వేగిన తర్వాత, సో ఇక్కడ మనం పున్నగంటి అనుకున్నాం కదండి, సో ఆకు ఆర్డర్ లేకుండా కొంచెం ఆకు తీసేసుకుని, ఓకే, ఓకే, సో దీంట్లోనే పసుపు, అలాగే సరిపడా కారం, మొత్తం మనకి డిష్కు సరిపడా ఉప్పు అండి. ఓకే, సో ఆకుకూర కాబట్టి కొంచెం మనం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే మనకు ఉడికిన తర్వాత దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే, అవును, త్వరగా ఉడికిపోతుంది కదా ఇది. అవునండి, ఏదైనా ఆకుకూర మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఆకు కొంచెం మగ్గిన తర్వాత సో టమాటో ముక్కలు అండి. సో కొద్దిగా పులుపు రావడానికి, అలాగే కొంచెం మనకు గ్రేవీలా కూడా వస్తుంది లైట్గా. లేదంటే కొంచెం చింతపండు గుజ్జన్న వేసుకోవచ్చు. ఇది ఇలా మనం మామూలు కూరలా కూడా చేసుకోవచ్చు అండి, పప్పు లాంటిది యాడ్ చేసుకోకుండా. ఇలా టమాటో ఇది యాడ్ చేసేసుకుని అప్పుడు కొద్దిగా పులుసులా చేసుకోవచ్చు, ముద్దకూరలా చేసుకోవచ్చు. కొంచెం ఉల్లిపాయ కూడా అది యాడ్ చేసేసుకుంటే మనకు కొంచెం ముద్దకూరలా వచ్చేస్తుంది. ఇందులో మనం ఉల్లిపాయలు యాడ్ చేసుకోలేదు, ఇప్పుడు యాడ్ చేసుకోలేదు, మనం పప్పు యాడ్ చేస్తున్నాం కాబట్టి. కూరలా చేసేసుకోవాలనుకుంటే పప్పు లేకుండా అలా ఉల్లిపాయలు అది యాడ్ చేసి చేసుకోవచ్చు. ఓకే, సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గిచ్చేద్దామండి. సో టమాటా ముక్కలు మగ్గితే, ఎందుకంటే ఆల్రెడీ మనం పప్పు ఉడికించింది కాబట్టి ఇవి కొంచెం మనకు మగ్గితే అప్పుడు అది యాడ్ చేసేసుకుని మనం ఇంకా మగ్గిచ్చేసుకోవచ్చు. సో ఒక 2 నిమిషాలు మనం ఇలా మూత పెట్టేసేద్దాం. ఓకే, సో ఇది కందిపప్పు అలా దాంతో చేస్తున్నప్పుడు కొంచెం లిక్విడ్గా సెమీ గ్రేవీ టైప్ లో చేసుకుంటే కందిపప్పుతో కానీ లేదా పెసరపప్పుతో ఇలాంటి వాటితో కూడా మనం చేసుకోవచ్చు. రైస్ లోకి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం చేసేది ఏంటంటే రైస్ లోకి తీసుకోవచ్చు, అలాగే రోటీ, జొన్న రొట్టె కానీ అంటే విలేజ్ లో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. సో జొన్న రొట్టె కాంబినేషన్ లో చాలా సూపర్ ఉంటుంది. మనం చాలా మందికి చేయడం రాదు ఇక్కడ, కాబట్టి చపాతీలు చేసుకుంటారు. చపాతీతో కూడా పుల్కా, చపాతీ లేదా పుల్కా అలాంటి వాటితో కాంబినేషన్ లో తీసేసుకోవచ్చు. చూద్దాం ఒకసారి. మనం ఇందాక ఉడికించిన శనగపప్పు, కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే,
నాకు కూడా మనం 2 కప్పులు వేసినా దగ్గరికి వచ్చేసింది మొత్తంగా. ఓకే, సో కొంచెం ఆ పప్పు కూడా ఈ ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తే మనం తీసేసుకోవచ్చు. ఓకే, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. ఒకసారి బాగా కలిపేసి కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి డిష్ అవుట్ చేసేస్తాం. ఓకే రాజ్. పైనుండి కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో పొన్నగంటి శనగపప్పు రెడీ. పొనగంటి శనగపప్పు రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. పొనగంటి శనగపప్పు తయారు చేసే విధానం. ముందుగా శనగపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పొనగంటి కూర, పసుపు, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత టమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన శనగపప్పు, జీలకర్ర పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పొనగంటి శనగపప్పు రెడీ. పొనగంటి శనగపప్పు తయారు చేసే విధానం చూసాం కదా. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే, ఒక్కొక్క ఆకుకూర ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా, బాగుంది. ఆ టమాటా పులుపు లైట్ గా తెలుస్తూ శనగపప్పుతో చాలా బాగుంది. పొనగంటి శనగపప్పు కాంబినేషన్ సూపర్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. లెదర్ వస్తువులు ఏవైనా మరకలు పడ్డట్టయితే ఆ మరక మీద నిమ్మ చెక్కతో కాస్త రుద్దేసి ఆ తర్వాత క్లీన్ చేసుకున్నట్లయితే మరకలు శుభ్రంగా పోతాయి. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, బాగున్నారా? నేనండి మీ శిల్పాని. అదేనండి మీరందరూ డైలీ చూస్తున్న మనసు మమత రేఖని. ఇవాళ నేను మీ అందరి కోసం మన తెలుగు రుచిలో ఒక స్నాక్ ఐటమ్ చూపించడానికి వచ్చేసాను. అదేంటో తెలుసా? చీజ్ బాల్స్. చీజ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. దాంతోనే కొంచెం వెరైటీగా చీజ్ బాల్స్ చేస్తున్నాం. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? చీజ్ బాల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చీజ్ 100 గ్రాములు, ఉడికించిన బంగాళదుంపలు 2, రెడ్ పౌడర్ కొద్దిగా, మైదా 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇది మనకి డీప్ ఫ్రై కాబట్టి ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో ఉడికించిన బంగాళాదుంపని ముందే ఉడికించి ఇలా స్మాష్ చేసి పెట్టుకోవాలి. మెయిన్ చీజ్ కూడా ఇందులో వేసేద్దాం. తర్వాత మైదా పిండి, కొంచెం కార్న్ ఫ్లోర్, ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్, ఆల్రెడీ మనకి చీజ్లో కొంచెం సాల్ట్ ఉంటుంది కదా, సో సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలి. కారం, మనం తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, కొంచెం జీరా పౌడర్, ఇందులో ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా చేసుకున్న అల్లం ముక్కలు, కొత్తిమీర వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఫైనల్గా బ్రెడ్ పౌడర్, సో ఇప్పుడు దీన్ని మొత్తం అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం మంచిగా కలిపేసుకోవాలి.
ఇందులో ఆల్రెడీ ఆలు ఉంది కాబట్టి మనకి వాటర్ అవసరం లేదు, కానీ మీకు కావాలి అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు దీన్ని చేతితో మంచిగా కలిపేసుకుందాం. సో ఇది మంచిగా అన్ని కలిసేలాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని బాల్స్లా చేసుకోవాలి. మనకి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఫస్ట్ కొంచెం తీసుకొని ఇలా మంచిగా బాల్స్లా చేసుకోవాలి. మనం ఫస్టే బాల్స్ ఇలా చేసి పెట్టుకుంటే మనకు వేయడానికి రెడీగా ఈజీగా ఉంటుంది. సో ఈ బాల్స్ అనేటివి అన్నీ ఒక్కటే సైజులో ఉండాల్సిన అవసరం లేదండి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. ఇలా బాల్స్లా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా. సో ఆయిల్ హీట్ అయింది కాబట్టి ఫస్ట్ మనం ఈ బాల్స్ వేసేస్తున్నాం. సో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని ఆయిల్లో వేసేసుకోవాలి. సో దీన్ని వేసిన వెంటనే కలపకండి, ఎందుకంటే విడిగిపోతాయి. కొంచెం సేపు ఆగిన తర్వాత కలపాలి. అవి మనం వేసినప్పుడు లోపలికి వెళ్ళిపోతాయి కదా, అవి మళ్ళీ పైకి వస్తాయి అన్నమాట. సో అప్పుడు మనం దాన్ని కదపాలి. చీజ్ అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదండి. మీ పిల్లలకి చీజ్ అంటే చాలా ఇష్టమైతే మనం బాల్స్ మధ్యలో కూడా కొంచెం చీజ్ యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇలా కూడా ఫైన్ సరిపోతుంది. మరీ చీజ్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి. చూసారు కదా, మన చీజ్ బాల్స్ కొంచెం దూరగా వేగిపోయాయి. సో ఇప్పుడు మనకి ఇది తినడానికి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాం. ఇది డీప్ ఫ్రై కాబట్టి ఫస్ట్ మనము టిష్యూ పేపర్లోకి వేసుకోవాలి. సో అప్పుడు మనకి ఆయిల్ మొత్తం తీసేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే మన చీజ్ బాల్స్ రెడీ. సో దీని తయారీ విధానం ఇంకొకసారి చూసేద్దామా. చీజ్ బాల్స్ తయారు చేసే విధానం: ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో తురిమిన చీజ్, మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర పొడి, తరిగిన అల్లం, కొత్తిమీర, బ్రెడ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని చేత్తో చిన్న చిన్న బాల్స్ గా చేసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చీజ్ బాల్స్ రెడీ. రాజుగారు, చీజ్ బాల్స్ ఎలా ఉన్నాయి? ఓకే, సో ఇది పిల్లలకు చాలా ఇష్టం. చీజ్ అంటే పిల్లలు చాలా తింటారు కదా. చాలా బాగుంది. సో దాంట్లో యాడ్ చేసిన ఆ స్పైసెస్ కొంచెం ఇండియన్ టచ్ ఇచ్చారు. జీలకర్ర పొడి, కొత్తిమీర అవన్నీ కూడా యాడ్ చేశారు. చాలా బాగుంది. ఇలా మనకు నచ్చిన ఫ్లేవర్స్ మనం యాడ్ చేసుకుంటే మన టేస్ట్లే కాబట్టి హ్యాపీగా కొంచెం ఎక్కువ తిన్నా పర్లేదు. బట్ ఇంకా అది వాళ్ళ చాయిస్ ఎంత తినాలనేది. బట్ చాలా బాగుంది. ఈ స్నాక్ ఐటమ్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలతో తినిపించండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. నెయ్యి తినాలనున్నా నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని మనలో చాలా మంది నెయ్యికి దూరంగా ఉంటారు. కానీ కొద్ది మోతాదులో నెయ్యి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే. మరి ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అయితే మరీ శ్రేష్టం, మరీ మంచిది. ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేసుకున్న తర్వాత, అంటే వెన్న కరిగించుకుని నెయ్యి దించేసుకునే ముందు ఒక స్పూన్ మజ్జిగ కనుక అందులో యాడ్ చేసుకున్నట్లయితే నెయ్యి మరింత కమ్మగా చక్కటి వాసనతో ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్, గుడ్ ఫుడ్. రాజుగారు, గుడ్ ఫుడ్ లో ఏం చేస్తారు? స్ప్రౌట్స్ తో పరాటా. వావ్, స్ప్రౌట్స్ తో పరాటానా? ఎస్. ఓకే రాజుగారు, స్ప్రౌట్స్ పరాటా అంటండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. స్ప్రౌట్స్ పరాటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మిక్స్ స్ప్రౌట్స్ 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, వాము 1 టీ స్పూన్, ఉప్పు
తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఆమ్చూర్ 1 టీ స్పూన్. స్ప్రౌట్స్ పరాటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రాజు స్టార్ట్. ఓకే. సో ముందుగా మనం పిండి రెడీ చేసుకుందామండి. గోధుమ పిండి, దీంట్లో కొద్దిగా వాము, అలాగే కొద్దిగా ఉప్పు, కొద్దిగా సాఫ్ట్గా రావడానికి కొంచెం నూనె అండి. అంతా ఒకసారి బాగా కలిపేసుకుని చపాతీ పిండిలో కలిపేసుకుని సో పరోటా చేసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువసేపు మనం ఇలా బాగా ఇలా మెదుపుకోవాలండి దీన్ని. సో దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేస్తే మనకి కొంచెం మెత్తగా అయిపోతుంది. సో నేను ముందుగా కలిపెట్టేస్తాను. సో ఇలా మనకు మెత్తగా వచ్చేస్తుంది. ఇది పక్కన పెట్టేసేద్దామండి. సో నెక్స్ట్ స్ప్రౌట్స్, పల్లీలు, శనగలు, పెసలు మనకు అందుబాటులో ఉన్న అన్ని మనం మొలకలు కావాలంటే ఏదన్నా ఒక్కదాంతో కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, అన్ని వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది. ఎస్, తరిగిన అల్లం, ఓకే, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఆమ్చూర్ పొడి. సో మిక్సీ పట్టేప్పుడు వేస్తే మొత్తం ప్రాపర్గా మిక్స్ కలుస్తున్నాం. కొద్దిగా జీలకర్ర. ఓకే, సో ఇది కచ్చా పచ్చాగానే గ్రైండ్ చేసుకోవాలి. అవునండి, కొంచెం కొత్తిమీర. దీన్ని బౌల్లోకి తీసేసుకున్నామండి. సో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అవును, పరోటా వచ్చేసుకున్నాం. ఓకే, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి సో పరోటా చేసేటప్పుడు ఎప్పుడైనా కొంచెం మందంగా చేసుకోవాలి. మందంగానే చేసుకోవాలి. కొద్దిగా పొడిపిండి, ఇప్పుడు దీని మధ్యలో స్టఫింగ్ చేసుకో. ఓకే, అన్నీ మనం స్పైసెస్ వేస్తాం. ఇంకేం అక్కర్లేదు. సో ఇలా అంచులన్నీ మూసేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం పరోటాలో వచ్చేసుకోవాలి. ఓకే, స్టవ్ కూడా ఆన్ చేసుకున్నాం. సో వెన్నతో కాదు, సో పరోటా వెన్న కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకవైపు మనకు అంటే కొద్దిగా కాలిన తర్వాత తిరిగేసి అటువైపు అప్లై. ఓకే, అన్ని దీంట్లోనే ఉన్నాయి మనకు. సో జస్ట్ ప్లేన్ కర్డ్తో మనం కాంబినేషన్లో తీసుకుంటాం. లేదా అంటే మనం ఇలా స్ప్రౌట్ కాంబినేషన్లోనే ఒక ఏదైనా వెరైటీ స్ప్రౌట్, ఒక ఆకుకూర అలా కాంబినేషన్లో తీసుకున్నా బాగుంటుంది. వెన్న అప్లై చేసుకున్నాం. సో ఇది మనం మందంగా చేస్తున్నాం కాబట్టి మీడియం ఫ్లేమ్ లో చేసుకోవాలి కదా, మరి హై పెట్టదా? మరి ఎక్కువ హై పెట్టదు. సో చాలా మంది అంటే పరోటాతో
చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పైన కూడా కొంచెం అలా వెన్న వేసుకొని అవును వెన్నతో కూడా తింటారు. సో తీసుకున్నప్పుడు అది వాళ్ళ చాయిస్. ఎక్కువ వేసుకుంటే మరి తినొచ్చు వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళకి పర్లేదు. బట్ ఇక్కడ మనం గుడ్ ఫుడ్ అనుకుంటాం కాబట్టి లిమిట్ గానే వాడాలి. బట్ జనరల్ గా పరాటా ఎప్పుడు చేసుకున్నా సరే కూడా పైనుంచి కొంచెం వెన్న ఎక్స్ట్రా వేసి మరీ తింటారు. ఆ టేస్టే బాగుంది. అవును, అంటే కాల్చుకునేటప్పుడు కూడా మీరు అలా చెప్తుంటే ఊరించేస్తున్నారు రాజు గారు. ఖచ్చితంగా వేసుకుని తినాలనిపిస్తుంది. సో రెడీ అయిపోయింది. క్యాప్సికమ్ తో చేస్తున్నాను అండి. ఓకే, కలర్ క్యాప్సికమ్ తీసుకున్నాను. ఒక బుజ్జి డైనోసరా. ఓకే, దీంట్లో బాడీ అండి. ఇది హార్ట్ షేప్ లో వచ్చిందా రాజు గారు? లేదండి, కొంచెం ఓవల్ షేప్ లో వస్తే బాగుంటుంది. రావాలి. పరాటా దాంతో కూడా తినేసి. సో పరాటా కొంచెం హెవీ కాబట్టి కార్వింగ్ కూడా కొంచెం హెవీగానే చేస్తున్నాను. డైనోసర్. సో ఇక్కడ నోరు ఓపెన్ చేస్తున్నాను. టేల్ కూడా వచ్చేసి మనం లెగ్స్ గ్రీన్ దాంట్లో ఇస్తున్నానండి. సో ఇక్కడ అవును, సో మిరియం పెడుతున్నాను. ఓకే, స్ప్రింగ్ ఆనియన్ చిన్న గిల్ల గ్రాస్ బాగుంది రాజు గారు. కలర్ఫుల్ డైనోసర్. సో ఇలా చిన్న చిన్న స్లైస్ తో మనం ఆ షేప్ లో కట్ చేసుకొని అరేంజ్ చేసుకోవాలి. వెరీ నైస్ రాజు గారు. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదండి, కార్వింగ్ అలాగే స్ప్రౌట్స్ పరాటా రెడీ అయిపోయాయి. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. స్ప్రౌట్స్ పరాటా తయారు చేసే విధానం. ముందుగా గోధుమ పిండిలో వాము, ఉప్పు, నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. మిక్సీ జార్ లో ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఆమ్చూర్, కొత్తిమీర వేసి మిక్సీ పట్టాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో ఒత్తుకొని మధ్యలో స్ప్రౌట్స్ మిశ్రమం ఉంచి అంచులు మూసి పరాటాల్లా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి వెన్నతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, స్ప్రౌట్స్ పరాటా రెడీ. స్ప్రౌట్స్ పరాటా తయారు చేసే విధానం చూద్దాం కదా రాజు గారు. ఓకే, సో దానికి స్టెప్ కాకుండా బాగుంది రాజు గారు. చక్కగా స్ప్రౌట్స్ అంటే మిక్సీ పట్టడం వల్ల కొంచెం చిన్న చిన్నగా అయిపోయి ఈజీగా కూడా స్ప్రెడ్ అవుతుంది. మనం పరోటా చేసుకుంటాం. అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ కూడా యాడ్ చేస్తాం కదా, ఆమ్చూర్ కూడా యాడ్ చేస్తాం. కొంచెం చెట్పటా తెలుస్తుంది పులుపు. పిల్లలకి చక్కగా ఇలాంటి ఫుడ్ పెట్టచ్చు మనం. సూపర్ గా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఆకుకూరలు, కూరగాయలు, తాజా ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచివనే విషయం మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా. మరీ ముఖ్యంగా పాలకూర, కొత్తిమీర ఇలాంటివి కనుక మన ఆహారంలో భాగంగా చేసుకుని తరచుగా తీసుకుంటూ ఉన్నట్లయితే ఆరోగ్యం బాగుండడమే కాకుండా జుట్టు కూడా ఒత్తుగా హెల్దీగా పెరుగుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ స్టఫ్ స్పెషల్. రాజుగారు, స్టఫ్ స్పెషల్ లో ఏం స్పెషల్ చేస్తున్నారు? కొత్తిమీర అటుకుల వడ. కొత్తిమీర అటుకుల వడ
చాలా డిఫరెంట్ గా ఉంది రాజు గారు. అంటే పప్పు ఎక్కువ మనం యూజ్ చేయకుండా సో ఇక్కడ అటుకులు బేస్ లా తీసుకుంటున్నాం. సో కొత్తిమీర ఫ్లేవర్ లో బాస్. ఓకే, కొత్తిమీర అటుకుల వడలంటండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొత్తిమీర అటుకుల వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర 1 కప్పు, అటుకులు 2 కప్పులు, శనగపిండి 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కొత్తిమీర అటుకుల వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు. ఓకేనండి. సో ముందుగా మనం డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. అటుకులు కొద్దిగా ఇలా నీళ్ళలో నానేసి పెట్టేసుకున్నామండి. ఓకే, కొంచెం మెత్తగా ఉన్నాయి. కొంచెం మెత్తగా ఉన్నాయి. ఒకసారి అలా మనం తీసేసుకుంటే, అంటే పల్చే ఉంటే తొందరగా తీసేసుకోవచ్చు. కొంచెం మందంగా ఉన్న అటుకులు అయితే కొంచెం ఎక్కువసేపు పెట్టేసి తీసేసేయాలి. ఓకే, సో దీంట్లో శనగపిండి అండి. సో ఇది మనకు బైండింగ్ కోసం పనిచేస్తుంది. కొత్తిమీర అనుకున్నాం కదా, సో కొంచెం మనం ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేస్తాం. సో మనం పుదీనా కూడా వేసుకోవచ్చు రాజు గారు. ఆ ఫ్లేవర్లో కూడా చేసుకోవచ్చు. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, లేదా తోటకూర, మెంతి కూర, కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగిన అల్లం అండి, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా పసుపు, చివరిగా సరిపడా ఉప్పు అండి. ఇదంతా కూడా మనం బాగా కలిపేసుకోవాలి. ఒకవేళ మనకు తేమ తక్కువ అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. జనరల్గా వడ్లు అనగానే మనం పప్పు ఎక్కువ వాడుతూ ఉంటాం, పెసరపప్పు కానీ శనగపప్పు కానీ. సో ఇక్కడ అటుకులు బేస్ తీసుకున్నాం. సో పైన లేయర్ అంతా కూడా క్రంచీగా వచ్చి లోపల సాఫ్ట్. ఓకే, కొద్దిగా వాటర్ పడుతుంది. వాటర్ చాలా జాగ్రత్తగా చూస్తూ వేసుకోవాలి కదా. మరీ ఎక్కువైనా మళ్ళీ లూజ్ అవుతుంది, మళ్ళీ పిండి ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. కొత్తిమీర మనం క్వాంటిటీ ఎక్కువ వేసాం కదా, వాసన వస్తుంది బాగా కలిపేసుకున్న తర్వాత. ఓకే, సో ముందుగా చేయికి కొంచెం మనం ఆయిల్ అప్లై చేసుకుంటే సో ఈ పిండి మనకు అతుక్కోకుండా ఉంటుంది. ఓకే, మనకు కావాల్సిన సైజుతో చేసేసుకుంటాం. సో విడిపోయే ఛాన్స్ అయితే ఉండదు, ఎందుకంటే శనగపిండి వేసారు కాబట్టి. శనగపిండి వేసాను. ఇంకొంచెం క్రంచీగా రావాలనుకుంటే మనం కొద్దిగా బియ్య పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఓకే, సో బట్ ఇక్కడ దీంట్లో మనకు అటుకులు మనకు బియ్యంతో చేస్తున్నారు కాబట్టి ఓన్లీ శనగపిండి ఒకటి మనం యాడ్. ఓకే, సో కాసేపు అయ్యాక దీన్ని మనం ఇప్పుడు రెండో వైపులు టర్న్ చేస్తాం. ఓకే రాజు, కాస్త వేగని. ఓకే అండి, ఇవి కొంచెం వేగాలి కదా. ఈ లోపు మీరు ఒక చిన్న చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి మానసికంగా కాస్త మనం ఒత్తిడికి లోనవుతూ ఉంటాం, కాస్త దిగాలుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు రిలీఫ్గా ఈ చిట్కా ట్రై చేయండి. 2 లవంగాలు తీసుకొని బాగా నమిలి మింగేసి ఒక గ్లాస్ నీళ్లు కనుక తాగినట్లయితే చాలా వరకు ఫ్రెష్గా అనిపిస్తుంది. చిట్కా చూసాం కదా రాజుగారు, ఎంతవరకు వచ్చింది? ఇంకొంచెం కావాలండి. ఓకే, మనం మీడియంలోనే పెట్టుకొని కొంచెం సిమ్లోనే పెట్టుకుని చేసుకోండి. అది కొంచెం వేగిన తర్వాత ఏంటంటే ఆటోమేటిక్ అదే అలా పైకి వచ్చేస్తుంది. వాటర్ అనేది ఉంటుంది కదా, అది కొంచెం ఎవాపరేట్ అయిపోయిన తర్వాత కొంచెం లైట్ వెయిట్ అవుతుంది. అప్పుడు అది ఆటోమేటిక్ గా పైకి వచ్చేస్తుంది. సో దీంట్లో కావాల్సి అంటే కొంచెం మధ్య మధ్యలో పప్పులు ఏదైనా తగలాలనుకున్న పెసరపప్పు నానబెట్టినైనా పర్లేదు, లేకపోతే శనగపప్పు అయినా నానబెట్టింది కొంచెం యాడ్ చేసేసుకుంటే ఆ పైన ఏదైతే మనకు వస్తుందో పప్పు అది ఫ్రై అయిన తర్వాత సూపర్ గా ఉంటుంది. పాలను కూడా అట్లా కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. స్ప్రౌట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చేమో కదా మనం. చేసుకోవచ్చు. వీటిలోనే కొంచెం స్ప్రౌట్స్ కూడా యాడ్ చేసేసి అటుకులతో పాటు కొత్తిమీర కాకుండా అలా స్ప్రౌట్ చేసేసి మనం చేసేసుకోవచ్చు. ఇంకొంచెం మసాలా ఫ్లేవర్ ఇవ్వాలి దీంట్లోనే అనుకుంటే కొద్దిగా ఉల్లిపాయలు, అలాగే కొద్దిగా గరం మసాలా పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా యాడ్
చేసుకుంటే మనకు కొంచెం మసాలా కూడా టైప్ లో వస్తుంది. ఇందులో మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ అల్లం ఒకటే వాడాను. సో ఆ టేస్ట్ బాగుంటుంది. కొంచెం అంటే మసాలా ఫ్లేవర్ రావాలన్నప్పుడు ఆ రెండు కలిపేసిన పేస్ట్ వేస్తే బాగుంటుంది. సో వీటికి కాంబినేషన్ మనకి ఏదైనా టొమాటో చట్నీ కానీ, అంటే కొంచెం పచ్చిగా ఉన్న టమాటోలు ఉంటాయి కదా కొంచెం గ్రీన్ కలర్ లో, సో వాటితో చేసిన పచ్చడి చాలా బాగుంటుంది. లేకపోతే రెగ్యులర్ గా మనం తీసుకునే సో గ్రీన్ చట్నీ అయినా అంటే పుదీనాతో చేసుకునేది, లేదు అనుకుంటే అందరికి ఇళ్లలో ఉండేది టమాటో కెచప్, దాంతో అయినా తీసేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఇలా చల్లగా ఉన్నప్పుడు చాలా మంది కూడా ఈవినింగ్ ఆ టీ టైం వస్తుందంటే చాలా ఏదన్నా స్నాక్ ఉంటే బాగుంటుంది కదా, ఏం స్నాక్ చేసుకోవాలి అని ఆలోచిస్తారు. కొంచెం హెవీగా కాకుండా ఉండాలనుకుంటే అంటే పప్పులతో కొంచెం హెవీగా ఉంటుంది, కొద్ది మందికి గ్యాస్ ప్రాబ్లం అది కూడా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మనం ఏంటంటే ఇలా అటుకులతో ప్లాన్ చేసుకుంటే, ఇక్కడ మనం శనగపిండి వేసాం కదా, శనగపిండి కూడా లేకుండా కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసుకుంటే అది కొంచెం బ్యాండింగ్ కూడా వస్తుంది, కొంచెం క్రంచిగా కూడా అవుతుంది. అలా కూడా తయారు చేసుకోవచ్చు. అటుకులు అందరింట్లో ఉండేవి, సో ఈజీగా కూడా అయిపోతుంది. ఎక్కువ ఏంటంటే మనకు ఉపవాసాలప్పుడు కొంచెం అంటే టిఫిన్స్ లా చేసుకోవడానికి కానీ సో అలా ఎక్కువగా పెట్టుకుంటారు కదా, సో వాటితో మనం టకా చేసుకుని ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. కొద్దిగా నీళ్ళలో అలా నానబేసి తీసేసుకుని అన్ని మిక్స్ చేసేసుకొని చేసేసుకోవచ్చు. మనం శనగపిండి వేసాం కాబట్టి మనం ఎక్కువ లోపలంతా ఉడకాలనుకుంటున్నాం కదా, శనగపిండి బదులు మనం ఇంకేమైనా యాడ్ చేసుకొని డీప్ ఫ్రై కాకుండా పెనం పైన అటు ఇటు కాల్చుకున్నట్టుగా ఏమైనా చేసుకోవచ్చు సార్ కాంబినేషన్ లో? అప్పుడు మనకి పిండి అక్కర్లేదు, ఓన్లీ అటుకులప్పుడు మనకి ఏంటంటే అది కొంచెం అతుకుంటుంది, బియ్యమే కాబట్టి కొంచెం స్టార్చ్ ఉంటుంది దాంట్లో, కొంచెం మెత్త కరపాలి, కొద్దిగా వాటర్ ఎక్కువ వేసేసి మీరు చెప్పినట్టు కట్లెట్ లా చేసుకోవచ్చు. అప్పుడు బంగాళదుంప కొంచెం మ్యాష్ చేసి మన చాయిస్ అది బంగాళదుంప అనేది, లేకుంటే ఓన్లీ దీంతో జస్ట్ అలా కట్లెట్ లా చేసి నూనెతో కానీ నెయ్యితో కానీ వెన్నతో కానీ అలా పెనం మీద మనం 2 వైపులు ఫ్రై చేసేసుకోవచ్చు. లేదు మనకు పొంగడాలది మోల్డ్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం అంటే తక్కువ ఆయిల్ పడుతుంది, అలా రౌండ్ గా చేసి దాంట్లో కూడా ఫ్రై చేసుకున్నా బాగుంటుంది. ఓకే, అందులో అయితే ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ ఉండిపోతే అందులోనే అటుకులు వేసేసి అలా చేసుకోవచ్చు. ఐడియాలు చాలా వచ్చేస్తాయి, ఒక్కొక్కటి చేస్తా ఉంటే మనకి ఇంకా ఎలా చేయొచ్చు, ఇంకేమేమి యాడ్ చేసి చేసుకుంటే బాగుంటుంది, ఫ్లేవర్స్ అలా మారుస్తూ మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు తీసేసుకుందాం. ఓకే రాజు గారు, మీరు అన్నట్టు పైకి తేలాయి. ఎస్, ముందుగా టిష్యూ పేపర్లో వేస్తే మనకు ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా పీల్ చేసుకుంటుంది. అటుకులు భలే కనిపిస్తున్నాయి రాజు గారు, పై లేయర్ అంతా మనకు మంచి క్రిస్పీగా వస్తుందండి. ఓకే, వేడివేడిగా కొత్తిమీర అటుకుల వడలు రెడీ. వేడివేడిగా కొత్తిమీర అటుకుల వడలు రెడీ అయిపోయాయి. మరొకసారి వీటి తయారీ విధానం చూద్దాం. కొత్తిమీర అటుకుల వడలు తయారు చేసే విధానం: ముందుగా అటుకులు నానబెట్టి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, కొత్తిమీర, జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కొత్తిమీర అటుకుల వడలు రెడీ. కొత్తిమీర అటుకుల వడలు తయారు చేసే విధానం చూసాం కదా, రాజుగారు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. ఓకేనండి, సౌండింగ్ అయితే బాగుంది. అవును, పై లేయర్ అంతా కూడా అంటే అటుకులు క్రిస్పీగా వచ్చేసాయి, లోపల సాఫ్ట్. ఆ కొత్తిమీర ఘాటు బాగా తెలుస్తుంది. అవును, మనం వేసుకున్న అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఇది ఇలాంటి వడ్లు అంటే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. అంటే ఆకుకూర కాంబినేషన్ చేసుకున్నప్పుడు పచ్చిమిర్చి లేదా దాన్ని మనం పేస్ట్లా అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు సూపర్గా వచ్చి సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకోవచ్చు రాజుగారు, ఇందులో చేసుకోవచ్చు. కొంచెం నానబెట్టి వేసేసుకుంటే బాగుంది. చాలా బాగున్నాయండి అటుకుల వడలు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. క్యారెట్ ని జ్యూస్ లాగా చేసుకుని అందులో కాస్త తేనె కూడా వేసుకుని ప్రతిరోజు ఒక గ్లాస్ చొప్పున కనుక తాగుతూ ఉన్నట్లయితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది, ఎముకలు దృఢంగా తయారవుతాయి, చర్మ సౌందర్యం, కేశ సౌందర్యం మెరుగుపడుతుంది, రక్త వృద్ధి జరుగుతుంది. ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ట్రై చేసి చూడండి.
ఈ రోజు వంటలన్నీ చాలా బాగున్నాయండి. మరి వాటిలోని పోషక విలువల సంగతి బ్యూటిఫుల్ హెల్త్ లో చూద్దాం. మనం ఇప్పుడు చూసిన రెసిపీ పొన్నగంటి శనగపప్పు. మనము ఆకుకూరల్లో జనరల్ గా చూస్తే ఓన్లీ పాలకూర, తోటకూర వాడుతూ ఉంటాం, లేకపోతే మెంతి కూర వాడతాము. కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మనము ఎవ్రీ డే కనుక ట్రై చేస్తూ ఉంటే మనకి దాని డిఫరెంట్ న్యూట్రియంట్ బెనిఫిట్స్ అనేవి దొరుకుతుంటాయి. పొన్నగంటి కూర స్లైట్గా కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి అడిషనల్ విటమిన్ సి అనేది దానిలో మనకి లభిస్తుంది. అలాగే దీన్ని కంబైన్ చేసింది ఒక ప్రోటీన్తో. సో ఎప్పుడైతే మనము పప్పు, ఆకుకూర ఒకటే దానిలో కంబైన్ చేసి చేస్తామో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ కానీ డిఫరెంట్ కర్రీస్ చేయకుండా ఒకటే కర్రీలో బోత్ బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు పప్పు, కూర ఇవన్నీ చేసే టైం లేనప్పుడు ఇట్లా కాంబినేషన్లో చేస్తే ఒకటే రెసిపీలోంచి మనకి ప్రోటీన్ వస్తుంది, ఫైబర్ వస్తుంది, విటమిన్ సి వస్తుంది, విటమిన్ ఏ వస్తుంది. కాబట్టి ఇది ఒక హెల్దీ రెసిపీ. చాలా ఫ్రీక్వెంట్గా మనం ఒక క్విక్ రెసిపీ లాగా మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ చీజ్ బాల్స్. ఇది ఒక వెరీ పాపులర్, చిల్డ్రన్లో వెరీ పాపులర్ రెసిపీ. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. పొటాటో ఉంది, చీజ్ ఉంది, అండ్ కొంచెం మైదా వేసి దీన్ని డీప్ ఫ్రై చేశారు. సో పిల్లల్లో చాలా పాపులర్ కాబట్టి మనం దీన్ని అప్పుడప్పుడు చేయాలనుకున్నప్పుడు దీన్ని హెల్తీగా చేయడానికి దీనిలో వెజిటబుల్స్ యాడ్ చేయొచ్చు, కొంచెం పనీర్ గ్రేట్ చేసి యాడ్ చేయొచ్చు, లేకపోతే సోయా గ్రాన్యూల్స్ ఏమన్నా ఉన్నాయో అవి గ్రేట్ చేసి యాడ్ చేస్తే కొంచెం మనం దాన్ని అడిషనల్ హెల్త్ బెనిఫిట్ అనేది తీసుకొచ్చినట్టు అవుతుంది. అదర్వైజ్ ఇది ఒక డీప్ ఫ్రైడ్ ఐటమ్ కాబట్టి ఒకేషనల్గా చేయాల్సిన రెసిపీ. ఇప్పుడు మనం చూసిన రెసిపీ స్ప్రౌట్స్ పరాఠా. యూజువల్గా మనం స్ప్రౌట్స్ని ఇంక్లూడ్ చేయమంటే చాలామంది ఇష్టపడరు. దాన్ని డ్రై స్నాక్ లాగా తినాలన్నా కూడా చాలామంది ఇష్టపడరు. అలాంటప్పుడు మనము స్ప్రౌట్స్ చాలా రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయాలనుకుంటే మటుకు ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్. ఏ పల్స్నైనా ఏ సీడ్నైనా కనుక మనము స్ప్రౌట్ చేస్తే దానిలో న్యూట్రిటివ్ వాల్యూ డబుల్ అండ్ ట్రిపుల్ అయిపోతాయి. అఫ్కోర్స్ ఆ స్ప్రౌట్ వస్తుంది కాబట్టి దానిలో పీచు పదార్థం ఆటోమేటిక్గా పోతుంది. అలాగే కాకుండా విటమిన్ సి, B12 క్వాంటిటీ కూడా డబుల్ అండ్ ట్రిపుల్ అవుతాయి. సో స్ప్రౌటింగ్ చాలా మంచి హ్యాబిట్. ఎలాంటి పల్స్నైనా మనం స్ప్రౌట్ చేయొచ్చు. పల్సెస్లో ఈజీగా స్ప్రౌట్ అయ్యేది పెసలు కాబట్టి మూంగ్ స్ప్రౌట్స్ చాలా పాపులర్. అవి ఈజీగా కుక్ కూడా అయిపోతాయి కాబట్టి మీరు స్లైట్గా కుక్ చేసి కూడా ఇలా పరాఠాలో కూడా యాడ్ చేసి ఇవ్వచ్చు. సో ఇది వీట్ అండ్ పల్స్ కాంబినేషన్ అవుతుంది, ఫిల్లింగ్గా కూడా ఉంటుంది, హెల్దీగా కూడా ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా చేసే చపాతీ అన్న అవ్వచ్చు, లేకపోతే ఇలా స్పెసిఫిక్గా చేసి జస్ట్ కర్డ్తో ఒక స్నాక్ లాగా కూడా మనము ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ కొత్తిమీర అటుకుల వడ. మనం క్విక్గా ఏదైనా ఈవినింగ్ స్నాక్ చేయాలి, ఎవరైనా రిలేటివ్స్ వచ్చారు, ఒక బేసిక్ ఇంగ్రీడియంట్స్లో చేయాలి, పొటాటోస్ అవన్నీ అయితే ఉడకబెట్టి టైం పడుతుంది కాబట్టి అటుకులు అనేవి మనకి ఇంట్లోనే ఉంటాయి. సో అటుకులలో స్పెషల్గా ఏం న్యూట్రియంట్ ఉంటుంది అంటే అవి పౌండ్ అవుతాయి కాబట్టి రైస్ కన్నా కూడా కొంచెము అందులో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొత్తిమీర మనం ఎంత ఎక్కువ వాడితే అంత మంచిది. అందులో లివర్ని డీటాక్స్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి. అఫ్కోర్స్ ఫైబరస్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఫైబర్ కూడా మన డైట్లో వెళ్తుంది. దీన్ని రెసిపీని డీప్ ఫ్రై చేశారు కాబట్టి ఒకేజనల్గా యూజ్ చేయాలి. కాకపోతే మీరు కనుక దీన్ని వెజిటబుల్స్తో కానీ పొటాటోతో కానీ మిక్స్ చేసి ప్యాన్ ఫ్రై కనుక చేస్తే ఒక గుడ్ ఈవినింగ్ స్నాక్ లాగా ఫ్రీక్వెంట్గా ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. నెయిల్ పాలిష్ని రిమూవర్తో రిమూవ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కాటన్కి మాయిశ్చరైజర్ తీసుకుని నెయిల్స్ మీద మృదువుగా అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే నెయిల్స్ రఫ్గా తయారవకుండా ఉంటాయి. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో చూడండి, ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు వంటలన్నీ చాలా బాగున్నాయి రాజు గారు. ఈ వంటలన్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.